టీశాట్ని వీక్షించే ప్రేక్షకులకి నమస్కారం. జీవశాస్త్ర బోధన అభ్యసన శాస్త్రంలో భాగంగా అనియత విద్య అనే నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ పాఠ్యాంశంలో రెండవ భాగమైనటువంటి వైజ్ఞానిక ప్రదర్శన అనే అంశాన్ని తెలుసుకుందాం. వైజ్ఞానిక శాస్త్ర ప్రదర్శనలని వైజ్ఞానిక సంతలు అని కూడా అంటారు. ఈ వైజ్ఞానిక ప్రదర్శనలని ఎన్సిఈఆర్టీ వారి సూచనల మేరకు ఎస్సిఆర్టీ చేపట్టేటటువంటి కార్యక్రమాన్ని వైజ్ఞానిక శాస్త్ర ప్రదర్శన అని అంటాం. మరి వైజ్ఞానిక శాస్త్ర ప్రదర్శన అనగా సైన్స్ ప్రదర్శన లేదా సైన్స్ని ఎగ్జిబిట్ చేసేటటువంటి దాన్ని వైజ్ఞానిక శాస్త్ర ప్రదర్శన అని అంటున్నాం. వైజ్ఞానిక శాస్త్ర ప్రదర్శన అనేది ఎవరి ఆధ్వర్యంలో జరుగుతుంది అంటే ఎన్సిఆర్టీ ఆధ్వర్యంలో జరుగుతుంది. అంటే సిఫారసుల మేరకి వారి సూచనల మేరకి జరిగేటటువంటిదే ఈ వైజ్ఞానిక శాస్త్ర ప్రదర్శన. మరి వైజ్ఞానిక శాస్త్ర ప్రదర్శనలో ఉన్నటువంటి అంశాలేంటి? విద్యార్థిలో ఆలోచన శక్తిని పెంపొందించడానికి తోడ్పడేటటువంటి ప్రదర్శనలై ఈ వైజ్ఞానిక ప్రదర్శనలు. మరి వైజ్ఞానిక ప్రదర్శనలో ఉన్నటువంటి లక్ష్యాలను మనకు చూసినట్లయితే విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికి తీసేటటువంటి స్థాయి ఈ వైజ్ఞానిక శాస్త్ర ప్రదర్శనలో ఉంటుంది. తోటి విద్యార్థుల ప్రగతిని వీక్షించి మరి పీర్ గ్రూప్లో ఉన్నటువంటి భేదాలను కూడా తెలిపే విధంగా ఈ వైజ్ఞానిక శాస్త్ర ప్రదర్శన చేస్తుంది. మరి వైజ్ఞానిక శాస్త్ర ప్రదర్శన విద్యార్థుల యొక్క ప్రగతి ఎంతవరకు సాధించుతున్నాము, ఆ పాఠశాల ప్రగతి ఎంతవరకు ఉంది అనేది కూడా తెలియచేయటానికి ముఖ్యమైనటువంటి ప్రదర్శన ఈ వైజ్ఞానిక ప్రదర్శన. భావి శాస్త్రజ్ఞులను గుర్తించటము జరుగుతుంది. అంతేకాకుండా శాస్త్రీయ నైపుణ్యాలని అభివృద్ధి జరుగుతుంది. పరిశోధన ఆసక్తిని కలగచేయటము ఈ వైజ్ఞానిక శాస్త్ర ప్రదర్శనల యొక్క లక్ష్యాలు. మరి ప్రదర్శనలో ఇంకా చూసినట్లయితే విషయాల అభివృద్ధి పెంచడం జరుగుతుంది. అంతేకాకుండా శాస్త్ర విషయాల పట్ల అవగాహన ఏర్పాటు జరుగుతుంది. శాస్త్రంలో ఉన్నటువంటి ఏవైతే శాస్త్రీయ వైఖరి, శాస్త్రీయ అలవాట్లు, శాస్త్రీయ అభిరుచులను పెంపొందించడం అనేది జరుగుతుంది. ప్రదర్శనలో ఉండేటటువంటి అంశాలను కనుక చూసినట్లయితే వృక్షశాస్త్రానికి సంబంధించినవి కానీ, జంతుశాస్త్రానికి సంబంధించినవి కానీ, లేదా వృక్ష జంతు శాస్త్రంలో ఉన్నటువంటి స్పెసిమెన్స్ కానీ, విజ్ఞాన శాస్త్ర సంబంధ సేకరణలు కానీ, నమూనాలు కానీ పనిచేసేవిగా ఉంటాయి. అంటే విజ్ఞాన శాస్త్ర ప్రదర్శనలలో పనిచేసేవైనా ఉండొచ్చు, పని చేయనివైనా ఉండొచ్చు. అంటే సజీవులైనా ఉండొచ్చు, నిర్జీవులైనా ఉండొచ్చు, లేదా మొక్కల్లో ఉండేటటువంటి బొటానికల్ ప్లాంట్స్ అయినా ఉండొచ్చు, లేదంటే మెడిసినల్ ప్లాంట్స్ అయినా ఉండవచ్చును. వీటన్నింటికే కాకుండా ఎఫెక్టివ్ టీచింగ్ని చేయటానికి తరగతి గదిలో ఉన్నటువంటి ఏవైతే మార్గాలు ఉన్నాయో వాటిని ప్రత్యామ్నాయ బోధనోపకరణ పరికరాలను కూడా ఈ వస్తు ప్రదర్శనలో చూడవచ్చును. అంతేకాకుండా మరి నమూనాలను సేకరించడము, మరి పనిచేసేవి ఏవైతే పనిచేయని అంశాలు ఉన్నాయో వాటిని చూపించడము, క్విజ్లను ఏర్పాటు చేయడము, లేదా వ్యక్తుల యొక్క పోటీలను ఏర్పాటు చేయడం, అంటే వక్తృత్వ పోటీలను ఏర్పాటు చేయడం, విజ్ఞాన శాస్త్ర పుస్తకాలలో ఉన్నటువంటి సమగ్ర సమాచారాన్ని తెలియచేయటము, శాస్త్రీయ అంశాల పట్ల నిర్వహణని కలిగించడము, ఇవి వైజ్ఞానిక శాస్త్ర ప్రదర్శనలో ఉండేటటువంటి అంశాలు. అంతేకాకుండా విజ్ఞాన శాస్త్ర ప్రశ్న కార్యక్రమాలు కానీ, విజ్ఞాన శాస్త్ర పత్రికా ప్రకటనలు కానీ, ప్రముఖ వ్యక్తుల యొక్క ఉపన్యాసాలు కానీ, మేధావుల యొక్క సూచనలను కానీ, నిపుణుల యొక్క ప్రదర్శనలను కానీ ఈ ప్రదర్శనలలో సూచించడం అనేది జరుగుతుంది. అంటే పూర్వంలో జరిగినటువంటి శాస్త్రవేత్తల పరిశోధన ఏ విధంగా ఉంది, ప్రజెంట్ జరిగేటటువంటి శాస్త్రవేత్తల పరిశోధన విధానం ఏ విధంగా ఉంది, ఆ ల్యాబొరేటరీ అంటే పోస్ట్ ల్యాబొరేటరీ ఏ విధంగా ఉంది, ల్యాబొరేటరీ ఏ విధంగా ఉంది, రెండింటిని చూపించే విధంగా ఉంచడం. లేదంటే వరల్డ్కి సంబంధించిన అంటే ప్రకృతికి సంబంధించినటువంటి గ్రహ నమూనాలని కానీ, లేదంటే గ్రహాలలో ఉన్నటువంటి భూపరిభ్రమణం ఏ విధంగా జరుగుతుంది, భూభ్రమణం ఏ విధంగా జరుగుతుంది, అంతేకాకుండా మరి
గ్రహాల అమరిక ఏ విధంగా ఉంది, నెక్స్ట్ పాలపుంత అంటే ఏంటి, పాలపుంతలో ఉండేటటువంటి అంశాలు, వీటన్నిటిని కూడా ఈ సైన్స్ ప్రదర్శనలలో చూపించవచ్చు. అంతేకాకుండా ఈ వైజ్ఞానిక ప్రదర్శన స్థాయిలు ఏ విధంగా ఉంటాయి, మరి పాఠశాల స్థాయిలో ఉంటాయి, జిల్లా స్థాయిలో ఉంటాయి, రాష్ట్ర స్థాయిలో ఉంటాయి, జాతీయ స్థాయిలో ఉంటాయి. మరి పాఠశాల స్థాయి, ఏ పాఠశాలకి ఆ పాఠశాల స్థాయిలో సైన్స్ ప్రదర్శనలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే సైన్స్ ప్రదర్శన ఏర్పాటు చేయటానికి ముఖ్య కారణం అక్కడ ఉన్నటువంటి జీవశాస్త్ర ఉపాధ్యాయుడు శాస్త్రం పట్ల అభిరుచిని ఏర్పాటు చేసి శాస్త్రోత్తేజాన్ని కలిగించినప్పుడు విద్యార్థి కొత్తగా నూతన ఆవిష్కరణ చేయటానికి వీలుగా ఉంటుంది. అలా ఉన్నటువంటి ప్రదర్శనలను, కొత్త కొత్త ప్రదర్శనలను విద్యార్థులలో పోటీతత్వాన్ని పెంచడానికి, శాస్త్రం పట్ల అవగాహనను పెంపొందించడానికి పాఠశాల స్థాయిలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ఈ పాఠశాల స్థాయిలో ఏర్పాటు చేసేటటువంటి వైజ్ఞానిక ప్రదర్శనలని ఎవరు ఏర్పాటు చేస్తారు పాఠశాల స్థాయిలో? ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జీవశాస్త్ర ఉపాధ్యాయుని సూచనల మేరకు ఒక తేదీని ఏర్పాటు చేసి పాఠశాల ఆవరణలలో ఏర్పాటు చేసేదాన్ని పాఠశాల స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన అంటాము. ఇక్కడ ఏం జరుగుతుంది, పాఠశాలలో ఉన్నటువంటి తరగతుల వారీగా విద్యార్థుల యొక్క పోటీతత్వాన్ని గమనించి, అదేవిధంగా ప్రదర్శనలలో భేదాన్ని గమనించి, ప్రదర్శనలలో ఉన్నటువంటి బెస్ట్ ప్రదర్శనని ఎంపిక చేయడం జరుగుతుంది. ఈ ఎంపిక చేసినటువంటి ప్రదర్శనని ఎక్కడికి, మండల స్థాయిలోకి పంపించడం జరుగుతుంది. అంటే మండలంలో ఉన్నటువంటి పాఠశాలల్లో ఉన్నటువంటి ప్రతి పాఠశాల నుంచి ఫస్ట్ సెకండ్గా ఎంపికైనటువంటి ప్రదర్శనలన్నీ కూడా మండల స్థాయిలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ మండల స్థాయిలో ఏర్పాటు చేయడానికి మరి ప్రధాన పోషకుడుగా ఎవరుంటారు, అక్కడ ఉన్నటువంటి ఎంఈఓ. ఆ ఎంఈఓ గారి ఆధ్వర్యంలో మండల స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలను జరపడం జరుగుతుంది. ఈ మండల స్థాయిలో ఉన్నటువంటి వైజ్ఞానిక ప్రదర్శనలలో ఎంపిక చేసినటువంటి వైజ్ఞానిక ప్రదర్శనలు జిల్లా స్థాయికి వెళ్ళడం జరుగుతుంది. జిల్లా స్థాయిలో ఉన్నటువంటిది మరి ఎవరి ఆధ్వర్యంలో జరుగుతుంది, అక్కడ ఉన్నటువంటి జిల్లా విద్యాధికారి డిఈఓ గారి ఆధ్వర్యంలో కలెక్టర్ సూచనల మేరకు ఇక్కడ చేయడం జరుగుతుంది. జిల్లా స్థాయిలో ఎంపికైనటువంటి వైజ్ఞానిక ప్రదర్శనలు ఎక్కడికి వెళ్తాయి, రాష్ట్ర స్థాయికి తీసుకువెళ్ళబడతాయి. ఈ రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి వైజ్ఞానిక ప్రదర్శనలు ఎస్సీఆర్టీ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఎస్సీఆర్టీ ఎన్సీఆర్టీ సూచనల మేరకు నిర్వహించడం జరుగుతుంది. మరి రాష్ట్ర స్థాయిలో ఎంపికైనటువంటి వైజ్ఞానిక ప్రదర్శనలు ఏవైతే సైన్స్ ఎగ్జిబిట్స్ ఉన్నాయో అవి జాతీయ స్థాయికి తీసుకువెళ్ళబడతాయి. జాతీయ స్థాయిలో ఉన్నటువంటి వైజ్ఞానిక ప్రదర్శనలు అనేవి ఎన్సీఈఆర్టీ ఆధ్వర్యంలో జరగడం జరుగుతుంది. అంటే మరొక్కసారి అభ్యర్థులు గమనించినట్లయితే పాఠశాల స్థాయి ప్రధానోపాధ్యాయుడు, మండల స్థాయి మండల విద్యాధికారి ఆధ్వర్యంలో, జిల్లా స్థాయి జిల్లా విద్యాధికారి ఆధ్వర్యంలో, అంతేకాకుండా రాష్ట్ర స్థాయి ఎస్సీఆర్టీ ఆధ్వర్యంలో, మరి జాతీయ స్థాయి అనేది ఎన్సీఆర్టీ ఆధ్వర్యంలో జరగడం జరుగుతుంది. ఇది వైజ్ఞానిక శాస్త్ర లేదా వైజ్ఞానిక ప్రదర్శన స్థాయిలు అనేవి ఈ విధంగా ఉంటాయి. వైజ్ఞానిక ప్రదర్శనల నిర్వహణ చూసినట్లయితే ఆర్థిక వనరుల సేకరణ చేయటం, ఆమోదించవలసినటువంటి ఎంట్రీలు, ఏ ప్రాంతాలు, ఏ స్థాయి పాఠశాలల నుంచి ప్రవేశ రుసుము సేకరించాలి, అనుకూలమైనటువంటి తేదీలేంటి, స్థలం ఏంటి, వివిధ పనులకి కమిటీలను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహణ అనేది ఒక క్షణకాలంలో జరిగేది కాదు, ఒక దీర్ఘకాలంలో ముందస్తు వ్యూహ రచనతో ఏర్పాటు చేసేటటువంటిది ఈ వైజ్ఞానిక ప్రదర్శనల నిర్వహణ అనేది జరుగుతుంది. ఈ వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహణ అనేది పాఠశాల స్థాయిలో తీసుకున్నట్లయితే ఆ పాఠశాల స్థాయిలో ఉన్నటువంటి ప్రధానోపాధ్యాయుడు, అక్కడ ఉన్నటువంటి జీవశాస్త్ర ఉపాధ్యాయుని ఆధ్వర్యంలో ఏ సమయంలో పెట్టాలి, ఏ ప్రదేశంలో నిర్ణయించాలి, అంతేకాకుండా ప్రదర్శనకి కావలసినటువంటి అంశాలను కూడా నిర్ణయించడం జరుగుతుంది.
అదేవిధంగా మరి ఈ అంశాలని దేని మెరుగు సూచించడం జరుగుతుంది? నేషనల్ స్థాయిలో ఉన్నటువంటి ఎన్సీఈఆర్టీ ఆధ్వర్యంలో సూచించిన సూచనల ఆధారంగా, అంటే ఈ సూచనలని ఆధారంగా తీసుకొని జిల్లా స్థాయిలో జిల్లా విద్యాధికారి పాఠశాల స్థాయికి చేర్చడం జరుగుతుంది. అంటే పాఠశాల స్థాయిలో చేసిన వాటిని బెస్ట్గా మండల స్థాయికి పంపించడం అనేది జరుగుతుంది. ఈ చేయడానికి కావలసినటువంటి నిర్వహణ అనేది మరి ఏ విధంగా జరగాలి అంటే, మొట్టమొదటగా చూసినట్లయితే ఏ అంశాల పట్ల వైజ్ఞానిక ప్రదర్శనను ఏర్పాటు చేయాలి, ఎక్కడ ఏర్పాటు చేయాలి, ఎప్పుడు ఏర్పాటు చేయాలి, మరి ఏ స్థలంలో ఏర్పాటు చేయాలి, ఏ తేదీన ఏర్పాటు చేయాలి, మరి సభ్యత్వ రుసుముని ఎంత పెట్టాలి, అక్కడ ఉన్నటువంటి సాధక బాధకాలు ఏంటి, వాటిని ఎలా అధిగమించాలి అనేవి ఇవన్నీ కూడా వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహణలో భాగంగా ఉంటాయి. మరి వైజ్ఞానిక ప్రదర్శనలో భాగంగా ఉన్నటువంటి మొట్టమొదటి ఆర్థిక వనరుల సేకరణ. మరి వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహణకి ఆర్థిక వనరులు అంటే ముందుగా చూసినట్లయితే స్థలం సేకరణ అనేది జరగాలి. ఎక్కడ జిల్లా స్థాయిలో ఉన్నటువంటి మండల స్థాయిలో ఎంపికైనటువంటి అన్ని మండల స్థాయిల్లో ఉన్నటువంటి ప్రదర్శనలు అన్నింటినీ ఎగ్జిబిట్ చేయడానికి, ప్రదర్శించడానికి కావలసినటువంటి అనువైన స్థలాన్ని ఏర్పాటు చేయడానికి వనరుని ఉపయోగించుకునే విధంగా, సెలెక్ట్ చేసే విధంగా ఉండాలి. అంతేకాకుండా ఆమోదించవలసినటువంటి ఎంట్రీలు, ఏవైతే ఆమోదించవలసినటువంటి ఎంట్రీలు అంటే ఎక్కడ మా సూచించినటువంటి అంశాలు ఉన్నాయో ఆ అంశాలలో ఉన్నటువంటి బెస్ట్ ప్రదర్శనలన్నింటినీ కూడా సేకరించే విధంగా ఉండాలి. ఆ ప్రాంతాలు ఎలా ఉండాలి, గాలి వెలుతురు సమంగా వచ్చే విధంగా, లేదా ఆ ప్రదర్శనకి తగిన వాతావరణాన్ని ఏర్పరిచే విధంగా, అంటే పాలపుంతను చూపించాలి. ఆ పాలపుంతను చూపించాలి అంటే ఎక్కడ జరుగుతుంది? గది వాతావరణంలోనే జరుగుతుంది. లేదా విద్యార్థికి క్లోరిన్ వాయువు గది ఉష్ణోగ్రత వద్ద వాయు రూపంలో ఉంటుంది అనేది చూపించగలగాలి. అది యథార్థం కాబట్టి ఆ యథార్థాన్ని చూపించాలి అంటే గది వాతావరణంలోనే చూపించగలగాలి. ఇలాంటి వాటిని చూపించే విధంగా. అంతేకాకుండా మరి వాహనాలు ఉన్నాయి, వాహనాల ద్వారా గాలి కాలుష్యం జరుగుతుంది. మరి గాలి కాలుష్యం జరగకుండా మీథేన్ వాయు బయోగ్యాస్ ద్వారా కూడా చేయవచ్చు. దీనివల్ల గాలి కాలుష్యాన్ని నివారించవచ్చు అనేది విద్యార్థి యొక్క వైజ్ఞానిక ప్రదర్శన అయిందనుకోండి, అది బయటి వాతావరణంలో ప్రదర్శించే విధంగా ఉండాలి. అంటే బయటి వాతావరణంలో ఉన్నటువంటి వనరుని మనం సమకూర్చగలగాలి. ఇలాంటి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని సమకూర్చడమే కాకుండా అందరికీ అనుకూలమైనటువంటి తేదీని ఏర్పాటు చేయడం. ఒకవేళ విద్యార్థి వైజ్ఞానిక ప్రదర్శనలో కప్ప జీవిత చరిత్రను చూపించాలనుకుంటాడు అంటే టాడ్పోల్ లార్వా ఏ విధంగా ఉంటుంది, టాడ్పోల్ లార్వా నుంచి కప్ప ఏ విధంగా ప్రౌఢజీవిగా మారుతుంది అనే జీవిత చరిత్రను చూపించాలనుకున్నటువంటి వ్యక్తి నవంబరు లేదా ఎప్పుడైతే ప్రత్యుత్పత్తి జరిగే కాలం ఉంటుందో ఆ కాలానికి అనుగుణంగా చూపించగలిగే విధంగా ఈ వైజ్ఞానిక ప్రదర్శనలు అనేవి ఏర్పాటు చేయగలగాలి. అంటే ఈ వీటన్నింటికీ కూడా కావలసినటువంటి కమిటీలను ఏర్పాటు చేయాలి. ఎలాంటి కమిటీలు ఉండాలి? మరి వైజ్ఞానిక శాస్త్ర ప్రదర్శనకి కావలసినటువంటి కమిటీలను చూసినట్లయితే కార్యనిర్వాహక కమిటీ ఉండాలి. కార్యనిర్వాహక కమిటీతో పాటుగా సభ్యత్వ రుసుముని వసూలు చేసేటటువంటి కమిటీ ఉండాలి. అంతేకాకుండా ఆర్థిక వ్యవహారాల కమిటీ ఉండాలి. ఆర్థిక వ్యవహారాల కమిటీలో మరి ఎంత సభ్యత్వాన్ని వసూలు చేస్తున్నాము, సభ్యత్వ రుసుములు ఎంత వసూలు అయ్యాయి, మరి కోశాధికారి ఉండి వీటన్నింటినీ ఖర్చుల వ్యవహారాలన్నింటినీ కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంతేకాకుండా వనరుల కమిటీ, వనరులు ఎలాంటి వనరులని వైజ్ఞానిక ప్రదర్శనకి ఏర్పాటు చేయగలుగుతున్నాం. అంతేకాకుండా అతి ముఖ్యమైనటువంటిది వైజ్ఞానిక ప్రదర్శనలో చివరగా చేసేటటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో జడ్జింగ్ కమిటీ. ఈ జడ్జింగ్ కమిటీ సూచనల మేరకు, ఏ సూచనల మేరకు? ఆయా స్థాయిల వారీగా పై స్థాయి సూచనల మేరకు జడ్జింగ్ చేయడం అనేది జరుగుతుంది. ఈ జడ్జింగ్లో కూడా జువాలజీకి సంబంధించినటువంటి అంటే జంతుశాస్త్ర ప్రదర్శనకు సంబంధించినటువంటి జంతుశాస్త్రంలో ఉన్నటువంటి నిపుణుల ఆధారంగా లేదంటే మేధావులతో పాటుగా జడ్జింగ్ అనేది చేయడం జరుగుతుంది. ఇలా జడ్జింగ్ చేసినటువంటి అంశాలన్నింటినీ కూడా
ఈ వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహణలో కమిటీలలో భాగంగా ఉంటాయి. అంటే మరొకసారి చూసినట్లయితే ఆర్థిక వనరుల కమిటీ, ఆర్థిక వ్యవహారాల కమిటీ, నెక్స్ట్ జడ్జింగ్ కమిటీ, వనరుల కమిటీ, నెక్స్ట్ కోశాధికారి, ఇవన్నీ కూడా వైజ్ఞానిక ప్రదర్శనలో ఉండేటటువంటి నిర్వహణ కమిటీ. అంతేకాకుండా న్యాయ నిర్ణేతలు న్యాయ నిర్ణాయక ప్రమాణాలు ఏవైతే ఉన్నాయో నిర్వహణ చట్టం ద్వారా అనుకూలతను చూపించడము, క్రమశిక్షణ మొదలగున్నవన్నీ కూడా దీని ద్వారా జరుగుతాయి. అయితే ఈ వైజ్ఞానిక ప్రదర్శన చేయడానికి నిర్వహణ కమిటీలను ఏర్పాటు చేసుకున్నప్పటికీ ఏ తేదీలో ఏ స్థలంలో నిర్వహించుకోవాలని తెలిసినప్పటికీ ముందస్తుగా ఒక సోపానాల ప్రకారంగా వైజ్ఞానిక ప్రదర్శన జరిగినట్లయితే దానిలో మరి డీమెరిట్స్ తగ్గే అవకాశం ఉంటుంది. మరి ఈ వ్యూహరచన అనేది, ఈ సోపానం అనేది ఏ విధంగా ఉంటుందంటే, మొట్టమొదటి సోపానాన్ని చూసినట్లయితే సన్నాహము, రెండవది వ్యూహరచన, మూడవది అమలుపరచడం, నాలుగవది మూల్యాంకనం. మరి సన్నాహం అనేది మోటివేషన్ అంటాము. వైజ్ఞానిక ప్రదర్శనను ఏర్పాటు చేయడానికి సన్నాహాన్ని ఏర్పాటు చేయగలగాలి. ఎలాంటి సన్నాహాన్ని ఏర్పాటు చేయగలగాలి? పాఠశాల స్థాయిలో జీవశాస్త్ర ఉపాధ్యాయుడు విద్యార్థులను ప్రేరేపించే విధంగా, వాళ్ళ అభిరుచిని చాటి చూపించే విధంగా ఉండే ప్రేరేపణ కలగాలి. అంటే ఏకంగా గుర్రాన్ని నీటి దగ్గరికి తీసుకెళ్ళడమే కాదు, నీటిని తాగించేటటువంటి ఉత్సుకతను కలిగించేటటువంటి కోరికని గుర్రంలో కలిగించే, అంటే విద్యార్థుల్లో ఆ కోరికను కలిగించే విధంగా జీవశాస్త్ర ఉపాధ్యాయుడు ఉండాలి. అయితే అంతేకాకుండా ఎన్సీఆర్టీ నిబంధనల మేరకు, ఎన్సీఆర్టీ సూచించిన నిబంధనల మేరకు ఇక్కడ సన్నాహం అనేది జరగాలి. నెక్స్ట్ చూసినట్లయితే వ్యూహరచనలలో భాగంగా వైజ్ఞానిక శాస్త్ర ప్రదర్శన అనేది ఏ అంశాలపైన జరగాలి, ఏ తేదీలలో జరగాలి, ఎక్కడ జరగాలి, మరి జరగడంతో పాటుగా అందులో తీసుకునేటటువంటి అంశాల పేర్లు ఏమిటి, జడ్జింగ్ కమిటీలో ఎవరుండాలి, కమిటీల నిర్వహణ, కమిటీలలో ఉండేటటువంటి సభ్యుల ఏర్పాటు, ఇదంతా కూడా వ్యూహ రచనలో చేసుకొని ముందస్తుగా ఉన్నటువంటి కార్యక్రమాన్ని ఈ వ్యూహ రచన అంటాము. ప్లాన్ చేసుకున్న తర్వాత దాన్ని అమలుపరచాలి అంటే ఏ తేదీ నిర్ణయించబడింది, ఎక్కడ స్థలమో నిర్ణయించబడింది, అక్కడ వనరుల కమిటీని నిర్ణయించుకున్నాము. ఆయా కమిటీల ఆధారంగా అక్కడ జరిగినటువంటి అంశం ఏదైతే ఉందో ఆ అంశాల ఆధారంగా వైజ్ఞానిక ప్రదర్శన అనేది జరగాలి. వైజ్ఞానిక ప్రదర్శన వ్యూహ రచన మీదనే ఆధారపడి ఉంటుంది. అంటే అమలుపరచడం అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది? వ్యూహ రచన మీద ఆధారపడి ఉంటుంది. వ్యూహ రచనలో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా ఏవైతే ఉన్నాయో వాటిని అమలుపరిచేటటువంటి దానే అమలుపరిచే సోపానము అని అంటాము. ఈ అమలుపరిచిన తర్వాత స్వీయ మూల్యాంకనం చేయడం, అంటే వైజ్ఞానిక ప్రదర్శనలో జడ్జింగ్ కమిటీ నిర్ణయించినటువంటి న్యాయ నిర్ణేతల ఆధారంగా సెలెక్ట్ చేసినటువంటి ప్రదర్శనలన్నింటినీ కూడా మళ్ళీ ఆ పై స్థాయికి పంపించడము, అక్కడ జరిగినటువంటి కార్యనిర్వాహక కమిటీ ద్వారా జరిగినటువంటి అన్ని విషయాలన్నింటినీ కూడా మూల్యాంకనం చేసుకోవడం. అంటే ఒక రకంగా వైజ్ఞానిక ప్రదర్శన అనేది స్వీయ మూల్యాంకనం చేసుకోవడము, లేదా అది ఎంతవరకు సక్సెస్ఫుల్గా విజయవంతంగా సాధించబడగలిగింది అనేది ఇక్కడ మూల్యాంకనం చేసుకోవటము జరుగుతుంది. ఈ మూల్యాంకనం చేసుకున్న తర్వాత యథావిధిగా ఉన్నది ఉన్నట్లుగా మొదటి నుంచి చివరి వరకు రాసినటువంటి దాన్నే నివేదిక అని అంటాం. అంటే ఈ నివేదికలు దేనికి ఉపయోగపడతాయి? ఫర్దర్ వైజ్ఞానిక ప్రదర్శనలకి ఉపయోగించబడతాయి. అంటే ఫ్యూచర్లో చేయబోయేటటువంటి వైజ్ఞానిక ప్రదర్శనలకి లోటుపాట్లను తెలిపే విధంగా ఉంటుంది. అంతేకాకుండా లోటుపాట్లతో పాటు విజయవంతంగా సక్సెస్ఫుల్గా సాధించడానికి మార్గాలను ఏర్పాటు చేయడానికి కూడా ఈ వైజ్ఞానిక ప్రదర్శనలు అనేవి తోడ్పాటును అందిస్తాయి. ఇలా విజయవంతం కావడానికి కావలసినటువంటివి ఈ కింది సోపానాలు ఏవైతే సన్నాహం, వ్యూహరచన, అమలుపరచడం, మూల్యాంకనము, వీటి మీద ఆధారపడినటువంటిదే ఈ వైజ్ఞానిక ప్రదర్శన. మరి వైజ్ఞానిక ప్రదర్శనల ద్వారా జరిగేటటువంటి ఉపయోగాన్ని కనుక చూసినట్లయితే సృజనాత్మకతను వెలికి తీసే విధంగా ఉంటాయి. విద్యార్థుల యొక్క ప్రతిభని
10 మందికి తెలియజేసే విధంగా ఉంటుంది. అంతేకాకుండా గుర్తింపు పొందే అవకాశం ఉంటుంది. సమాజంలో మంచి భావి భారత పౌరునిగా గుర్తింపు పొందడం అనేది జరుగుతుంది. ఇంకా చూసినట్లయితే మరి ఇతర పాఠశాలలకి మరి ఉండేటటువంటి పాఠశాలల మధ్యన సహకార ధోరణి, అంతేకాకుండా గుర్తింపు అవకాశాలు అనేవి జరగడం జరుగుతుంది. ఇవన్నీ కూడా వైజ్ఞానిక ప్రదర్శనలో ఉన్నటువంటి ప్రయోజనం. మరొక ప్రయోజనాన్ని చూసినట్లయితే వైజ్ఞానిక శాస్త్రం పట్ల శాస్త్రీయ అభిరుచి, శాస్త్రీయ అలవాట్లను పెంపొందించే విధంగా, ఇంకా వైజ్ఞానిక శాస్త్ర ప్రదర్శనను చూసినటువంటి విద్యార్థి విరామ కాలాన్ని సద్వినియోగం చేసుకొని ప్రత్యామ్నాయ బోధనోపకరణాలను కానీ మరి మళ్ళీ తను అదే వైజ్ఞానిక ప్రదర్శనలో పాల్గొనడానికి నూతన ఆలోచనలను రేకెత్తించే విధంగా ఉంటుంది. ఇంకా చూసినట్లయితే వైజ్ఞానిక ప్రదర్శనల వల్ల జాతీయ సమైక్యత అనేది ఏర్పాటవుతుంది. జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో మరి పాల్గొన్నటువంటి విద్యార్థి జాతీయ సమైక్యతకు తోడ్పాటును అందించడమే కాకుండా సమాజ శ్రేయస్సుకి ఉపయోగపడినటువంటి ఒక బెస్ట్ ప్రదర్శనని ఇవ్వడం జరుగుతుంది. ఇంకా స్వీయ కృత్యాలను చేయడం ద్వారా, పని చేయడం ద్వారా అభ్యసనము అనే ఏదైతే కొటారీ కమిషన్ సూచించినటువంటి పని అనుభవం అనేది సాధించగలిగే విధంగా ఉంటుంది. ఇది వైజ్ఞానిక ప్రదర్శనల వల్ల జరిగేటటువంటి ప్రయోజనాలు లేదా లాభాలు. అంతేకాకుండా ఈ వైజ్ఞానిక శాస్త్ర ప్రదర్శన వల్ల విద్యార్థిలో ఇది అలవడుతుంది. ఏమి అలవడుతుంది? శాస్త్రీయ వైఖరి, శాస్త్రీయ అభిరుచి, శాస్త్రీయ దృక్పథము, పైవన్నీ కూడా ఈ వైజ్ఞానిక శాస్త్ర ప్రదర్శనల వల్ల జరుగుతాయి. మరి నెక్స్ట్ చూసినట్లయితే ఇతర పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులు ప్రదర్శించే వస్తువులు ఏవైతే ఉన్నాయో పరిశీలించే అవకాశం కూడా లభిస్తుంది. అంతేకాకుండా విద్యార్థులకి, ఉపాధ్యాయులకి సత్సంబంధాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి విద్యార్థులకి సమాజంతో సత్సంబంధాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ విధంగా మరి ప్రదర్శనశాల యొక్క ఏదైతే ఉందో విద్యార్థుల ప్రత్యక్ష అనుభవాన్ని పొందుతారు. ఇవి విద్యార్థుల్లో ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. దీనివల్ల వస్తు అమరిక ఏర్పాట్లు ఏ విధంగా చేయాలి, విద్యార్థుల అభివృద్ధి ఏ విధంగా జరుగుతుంది, ఉన్నత ఆలోచన నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడం కూడా జరుగుతుంది. వస్తువు ప్రదర్శన ఖచ్చితంగా వర్ణించబడి ఉండాలి. ఎలా వర్ణించబడి ఉండాలి? ఆ వస్తువు ఏంటి, ఆ వస్తువు పేరు ఉండాలి. ఆ వస్తువు పేరుతో పాటుగా మరి ఏ విధంగా ఉండాలి వస్తు ప్రదర్శనశాలలో, మరి ఆ పేరేంటి, స్పెసిమన్ ఏ విధంగా ఉంది, ఆ స్పెసిమన్లో ఉన్నటువంటి కుటుంబము మరి వర్గీకరణను రాసి ఉండాలి. అయితే ఈ వస్తు ప్రదర్శనశాలలో చూసినట్లయితే రకరకాల స్పెసిమన్లు, రకరకాల నమూనాలు, చార్టులు సేకరించబడి ఉంటాయి. అంటే ఏదైనా ఒక ప్రదర్శనశాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఆ పరికరంతో పాటు ఆ పరికరం యొక్క పేరు, ఆ పరికరంని ఎక్కడి నుంచి సేకరించారు అనే అంశాలను కూడా సూచించడం జరుగుతుంది. మరి ఎక్కడి నుంచి సేకరించబడింది, ఏ కాలంలోనిది, మరి ఇది ఎవరు వాడేవారు, మరి దానివల్ల కలిగినటువంటి ఉపయోగం ఏమిటి అనేది కూడా వస్తు ప్రదర్శనశాలలో ఉన్నటువంటి పరికరంలో ఉంటుంది. మరి వస్తు ప్రదర్శనశాలలో వస్తువుని ఖచ్చితంగా వర్ణించే విధానం ఏ విధంగా ఉంటుంది, ఆ వస్తువు ఎంత క్రమంలో ఉంది, మరి క్రమంలో ఉన్నటువంటి వస్తువుని ఏ రకంగా స్వీకరించబడింది, మరి దానివల్ల విద్యార్థికి విజ్ఞానం అందించబడుతుందా లేదా అనేది కూడా సూచించబడుతుంది. నెక్స్ట్ విజ్ఞాన శాస్త్ర ప్రదర్శనశాలల వల్ల లాభాలు ఏంటి? విద్యార్థుల్లో పరిశీలనా శక్తిని పెంపొందింపజేస్తాయి. అంతేకాకుండా మూర్త అనుభవాలను కలుగజేస్తాయి. మరి పరస్పర సహకార భావం అనేది అభివృద్ధి చెందుతుంది. విజ్ఞాన శాస్త్రంలో ఉన్నటువంటి ఆమూలాగ్ర విషయాలు అంటే అంతర్గత భావాలను కూడా తెలియచేయడానికి వీలుగా ఉంటాయి. నెక్స్ట్ విద్యార్థులు క్షేత్ర పర్యటనలో భాగంగా విజ్ఞాన శాస్త్ర విషయాలను సేకరించడం జరుగుతుంది. విజ్ఞాన శాస్త్రం పట్ల అభినందన అనేది కలగడం జరుగుతుంది. ఇది విజ్ఞాన శాస్త్ర ప్రదర్శనశాల అంటే ఇక్కడ విజ్ఞాన శాస్త్ర ప్రదర్శన, విజ్ఞాన శాస్త్ర ప్రదర్శనశాల. విజ్ఞాన శాస్త్ర ప్రదర్శన అంటే విద్యార్థులు
తమకు తాముగా కొత్త ఆలోచనలతో ఒక కొత్త ఎగ్జిబిట్ని తయారు చేసి ఒక ప్రదేశంలో చేస్తే దాన్ని విజ్ఞాన శాస్త్ర ప్రదర్శన అంటాము. విజ్ఞాన శాస్త్ర ప్రదర్శనశాల అంటే ప్రీ పీరియడ్లో మరి వాళ్ళు వాడినటువంటి నమూనాలు కానీ పనిముట్లు కానీ పరికరాలను కానీ సూచించి వాటిని ఏ కాలంలో ఏం జరిగింది అనేది సూచించేటటువంటి పూర్వ చరిత్రలు ఏవైతే ఉన్నాయో వాటిని విజ్ఞాన శాస్త్ర ప్రదర్శనశాల అని అంటాము. అంతేకాకుండా మరొక అనియత విద్యా మార్గమైనటువంటి మార్గము విజ్ఞాన శాస్త్ర గ్రంథాలయము. విజ్ఞాన శాస్త్ర గ్రంథాలయం అనేది విద్యార్థికి విరామ కాలాన్ని సద్వినియోగం చేసుకునే విధంగా ఉండాలి. అంతేకాకుండా విజ్ఞాన శాస్త్రంలో ఉన్నటువంటి అన్ని అంశాలని విద్యార్థికి చేర్చే విధంగా ఉండాలి. విద్యార్థిలో ఉన్నటువంటి ఆలోచన సరళిని సరళం నుంచి సంక్లిష్టం వైపుకు వెళ్ళే విధంగా చూడాలి. అంతేకాకుండా ఈ విజ్ఞాన శాస్త్ర గ్రంథాలయాన్ని, గ్రంథాలయము అనే పదాన్ని ఇంగ్లీష్లో లైబ్రరీ అని అంటారు. లైబ్రరీ అనేది లాటిన్ పదం నుండి వచ్చింది. లైబర్ అనే పదము. లైబర్ అంటే ఏంటి? పుస్తకాలు ఉంచే చోటు. పుస్తకాలు ఉంచే చోటును ఏమంటారు? లైబ్రరీ అంటారు. లైబ్రరీ అంటే గ్రంథాలయము. మరి విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన పుస్తకాలు ఉంచిన చోటును ఏమంటారు? విజ్ఞాన శాస్త్ర గ్రంథాలయము అని అంటారు. అలా విజ్ఞాన శాస్త్ర గ్రంథాలయాలను ఏర్పాటు చేయటము, మరి అంతేకాకుండా విజ్ఞాన శాస్త్ర గ్రంథాలయాల యొక్క లక్ష్యాలను చూసినట్లయితే విద్యార్థులకు కొన్ని ప్రత్యేక అవసరాలు తీర్చుకోవటానికి గ్రంథాలయాలు ఉద్దేశించబడి ఉంటాయి. అంతేకాకుండా ఉదాహరణకి చూసినట్లయితే యూనివర్సిటీ గ్రంథాలయాలను చూసినట్లయితే విస్తృత జ్ఞానార్జనకి, శాస్త్ర పరిజ్ఞానానికి నెలకొల్పినవే ఈ విజ్ఞాన శాస్త్రం గ్రంథాలయాలు, యూనివర్సిటీ గ్రంథాలయాలు. సెంట్రల్ లైబ్రరీస్ అంటాము. ఈ సెంట్రల్ లైబ్రరీలో ప్రతి శాస్త్రానికి సంబంధించినటువంటి, ప్రతి అంశానికి సంబంధించినటువంటి మొత్తము ఆమూలాగ్రమైనటువంటి పుస్తకాలు మనకు అక్కడ లభిస్తాయి. ఆ లభించేటటువంటి దాన్ని సెంట్రల్ లైబ్రరీ అంటాము. యూనివర్సిటీ లైబ్రరీస్ ఇక్కడ జీవశాస్త్రానికి సంబంధించి కానీ, రసాయన శాస్త్రానికి సంబంధించి కానీ, సాంఘిక శాస్త్రానికి సంబంధించి గణితంలో ఉన్నటువంటి శాస్త్ర పరిశోధనలను కానీ, లేదా ఆయా లాంగ్వేజ్లకు సంబంధించినటువంటి పండితుల గురించి కానీ మొత్తంగా ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా ప్రకృతికి సంబంధించినటువంటి కార్యక్రమాలు, నెక్స్ట్ ఆయా సబ్జెక్టుల్లో ఉన్నటువంటి రీసెర్చర్స్, పరిశోధకులు ఎవరైతే ఉన్నారో ఆ పరిశోధకుల యొక్క పరిశోధనలను కూడా ఈ యూనివర్సిటీ గ్రంథాలయాల్లో భద్రపరచడం అనేది జరుగుతుంది. మరి భద్రపరిచినటువంటి పుస్తకాలలో మరి ఫ్యూచర్లో ఉన్నటువంటి శాస్త్ర పరిశోధనకి తోడ్పాటుగా అందించడం జరుగుతుంది. శాఖా గ్రంథాలయాలు కూడా ఉంటాయి. మరి యూనివర్సిటీ గ్రంథాలయాలు యూనివర్సిటీలో ఉండేటటువంటి మాస్టర్ ఆఫ్ విద్యార్థులు ఎవరైతే మాస్టర్స్ ఉంటారో వారికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా కాలేజీల్లో శాఖా గ్రంథాలయాలు ఏర్పాటు చేయడం, ఆ శాఖా గ్రంథాలయాల ద్వారా ఆ ప్రాంతంలో నివసించేటటువంటి ప్రజల యొక్క వినోదానికి లేదా సమాచారం అందించడానికి లేదా పారిశ్రామిక గ్రంథాలయాలను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ పారిశ్రామిక గ్రంథాలయాలు ఎందుకు? ఆ పారిశ్రామిక పరిశ్రమలలో ఉన్నటువంటి అభివృద్ధిని తెలపడం కోసము, అంతేకాకుండా పరిశ్రమలలో ఉన్నటువంటి పరిశోధనను నెలకొల్పడము, మరి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలను గురించి చర్చించేటటువంటి వాటిని పారిశ్రామిక లేదా శాఖా గ్రంథాలయాలు అని అంటాం. విజ్ఞాన శాస్త్ర గ్రంథాలయాల నిర్వహణ తీసుకున్నట్లయితే సైన్స్ గ్రంథాలయాల నిర్వహణ మరి ఏ విధంగా ఉంటుంది అంటే, ప్రారంభించడానికి విశాలమైనటువంటి గది ఉండాలి, తగినంత గాలి వెలుతురు రావాలి, చదువుకునేందుకు వీలుగా ఉన్నటువంటి ఫర్నిచర్ కలిగి ఉండాలి. మరి ఆ ఫర్నిచర్ చదువుకోవడానికి వీలుగా ఉన్నటువంటి కుర్చీలు, బెంచీలతో పాటుగా మరి పుస్తకాలని అమర్చుకోవడానికి బీరువాలు, ఆ బీరువాల మధ్యలో అమర్చుకోవడం అనేది జరుగుతుంది. బీరువాలలో పుస్తకాలు కూడా ఆ పుస్తకం యొక్క పేరును తెలిపే విధంగా అమర్చగలిగే విధంగా ఉండాలి. అంతేకాకుండా కొత్త పుస్తకాలు ఏవైతే ఉన్నాయో కొత్త పుస్తకాలని ప్రత్యేక బీరువాలో అమర్చే విధంగా ఉండాలి.
శాస్త్రవేత్తల యొక్క జీవిత చరిత్రలన్నీ కూడా ఒక సెక్షను లేదా ఒక బీరువాలో ఉండాలి. అంతేకాకుండా ఒక శాస్త్రానికి సంబంధించినటువంటి శాస్త్ర పరిశోధనలను కానీ లేదా శాస్త్రానికి సంబంధించిన విషయాలన్నీ కూడా ప్రత్యేక బీరువాలల్లో అమర్చే విధంగా ఉండాలి. ఇలా ఉన్నటువంటి వాటిని గ్రంథాలయాల నిర్వహణ అంటాము. ఆ గ్రంథాలయాల యొక్క పుస్తకాలు విద్యార్థుల అవసరాలకు తగ్గట్టుగా మరి సైన్స్ గ్రంథాలయాలను ఏర్పాటు చేసుకోవాలి. మరి ఆ సైన్స్ గ్రంథాలయాలు ఏ విధంగా ఉంటాయి అంటే పాలనా వ్యవస్థను ఎన్నుకోవటము, గ్రంథాలయ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉండడము, అభివృద్ధి పరచడము అనేది ఉంటుంది. మొట్టమొదటగా చూసినట్లయితే పాలనా వ్యవస్థను ఎన్నుకోవడము, గ్రంథాలయాల నిర్వహణ అనేది ఏ విధంగా నిర్వహించాలి. మరి గ్రంథాలయాల నిర్వహణ అనేది లైబ్రరీ మెన్ ఎవరైతే ఉన్నారో ఆ లైబ్రరేరియన్ పుస్తకాలను ఏ విధంగా అమర్చాలి, ఎక్కడ ఏ పుస్తకాలు దొరుకుతాయి అనేది ముందే ఇండెక్స్ రూపంలో సూచికా రూపంలో కనిపించాలి. పుస్తకాల యొక్క పేరు అమరికను కనిపించే విధంగా సూచించడము, ఆయా సబ్జెక్టుల వారీగా ఉంచడము, ఇదంతా కూడా పాలనా వ్యవస్థను ఎన్నుకోవడం జరుగుతుంది. అంటే గ్రంథాలయాల యొక్క చైర్మన్ని, గ్రంథాలయాల్లో కూడా కోశాధికారి, సహకార్యదర్శి, కార్యదర్శి, ఈ కార్యాలయంలో ఉన్నటువంటి గ్రంథాలయ కార్యాలయంలో ఉన్నటువంటి పాలనా వ్యవస్థనంతా కూడా చేయడం జరుగుతుంది. మరి పాఠశాల స్థాయిలో ఉన్నటువంటి విజ్ఞాన శాస్త్ర గ్రంథాలయంలో జీవశాస్త్ర ఉపాధ్యాయుడు, అదేవిధంగా ప్రధాన ఉపాధ్యాయుడు, ఆ విద్యార్థులే సభ్యులుగా ఉండడం జరుగుతుంది. మరి శాఖా గ్రంథాలయాల్లో చూసినట్లయితే ఆ ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు చైర్మన్గా ఎన్నుకోవడం జరుగుతుంది. మరి ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యా నిపుణులు, మేధావులు కార్యవర్గ సభ్యులుగా ఉండడం జరుగుతుంది. అంతేకాకుండా యూనివర్సిటీ గ్రంథాలయాల్లో చూసినట్లయితే అక్కడ ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్ గారు, మరి అంతేకాకుండా యూనివర్సిటీలో చదివేటటువంటి విద్యార్థులు అక్కడ ఉన్నటువంటి పాలనా వర్గాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. గ్రంథాలయ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉండడం, మరి గ్రంథాలయ కార్యక్రమాలను నిర్వహించాలి అంటే ప్రత్యేకమైనటువంటి వ్యక్తి ఉండాలి. ఆ వ్యక్తికి పుస్తకాల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలి. ఏ ఏ పుస్తకాలు ఎక్కడ అమర్చబడి ఉన్నాయి, ఎక్కడ ఆ పుస్తకాలు దొరుకుతాయి అంటే ఆ సమాచారం ఎంతవరకు ఉంది అనేది ఉండాలి. అంటే ఆ వ్యక్తినే మనం ఏమంటున్నాము, లైబ్రరేరియన్ అని అంటున్నాము. గ్రంథాలయాధికారి, గ్రంథాలయాలను నిర్వహించేటటువంటి అధికారి పేరు గ్రంథాలయాధికారి. ఈ గ్రంథాలయాధికారి గ్రంథాలయ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటాడు. అంతేకాకుండా ఇండెక్స్ రూపంలో ఏ బీరువాకి సంబంధించినటువంటి సమాచారాన్ని ఆ బీరువాకి అంటించడము, ఆ బీరువాలో ఉన్నటువంటి పూర్తి సమాచారాన్ని పూర్తి అవగాహనతో ఉన్నటువంటి వ్యక్తి ఈ గ్రంథాలయాల అధికారి. అభివృద్ధి పరచడం, ఎలా అభివృద్ధి పరచాలి, విద్యార్థులకి ఉపాధ్యాయులకి విరామ కాలాన్ని సద్వినియోగం చేసుకునే విధంగా ఉండాలి. అంతేకాకుండా శాస్త్రం పట్ల పూర్తి సమాచారాన్ని అందించే విధంగా ఉండాలి. శాస్త్రవేత్తల యొక్క పరిశోధనలు, శాస్త్రవేత్తల యొక్క సేవలు, మరి అంతేకాకుండా జీవశాస్త్రానికి సంబంధించినటువంటి సంస్థలు, మరి అక్కడ ఉన్నటువంటి బొటానికల్ మెడిసిన్స్ ప్లాంట్స్ ఏంటి లేదా మెడిసినల్ ప్లాంట్లు ఏంటి, అందులో ఉన్నటువంటి సజీవులు నిర్జీవులు ఏంటి, జీవుల ప్రపంచంలో చూసినట్లయితే వీటన్నింటి యొక్క పూర్తి సమగ్ర సమాచారం కలిగినటువంటి పుస్తకాలన్నీ కూడా ఆయా శాఖల వారీగా ఆయా శాస్త్రాల వారీగా బీరువాలల్లో సర్దిపెట్టే విధంగా అభివృద్ధి పరిచే విధంగా ఉండాలి. ఇంకా ఇవి ఏ విధంగా ఉంటాయి, విద్యార్థులు ఇళ్ల వద్దకు తీసుకొని వెళ్ళి చదివే విధంగా పుస్తకాలను వారికి సభ్యత్వ రుసుమును ఏర్పాటు చేయాలి. ఆ ఏర్పాటు చేసిన సభ్యత్వ రుసుము ప్రకారము వారు విరామకాలాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఆ పుస్తకాన్ని ఇంటి వద్దనే చదువుకునే విధంగా కూడా అభివృద్ధి పరిచే విధంగా ఉండాలి. మరి మంచి సైన్స్ గ్రంథాలయం ఎలా ఏర్పాటు ఉండాలి, ఏ విధంగా ఉండాలి చూసినట్లయితే మంచి సైన్స్ గ్రంథాలయం అనేది విద్యార్థులకి ఉపాధ్యాయుల అవసరాలను తీర్చే విధంగా ఉండాలి. వారి అవగాహన తీరును పెంపొందించే విధంగా ఉండాలి. చక్కని అమరిక, ఆకర్షణీయమైనటువంటి పుస్తకాలు, మరి పాఠ్యాంశాలకి అనుబంధంగా ఉన్నటువంటి పుస్తకాలు, రిలేటెడ్ మ్యాగజైన్స్, రిలేటెడ్ మాసపత్రికలను కలిగి ఉండే విధంగా ఉండాలి. మరి ఇలా రిలేటెడ్ మ్యాగజైన్స్ ఉన్నటువంటి పుస్తకాలను చూసినట్లయితే అంతేకాకుండా
ఉండవలసినటువంటి గ్రంథాలు ఏవైతే ఉన్నాయో ప్రయోజనాలను చూసినట్లయితే ప్రత్యేక విజ్ఞాన శాస్త్ర గ్రంథాలయం అనేది ఎన్నో ప్రయోజనాలను కలిగిస్తుంది, సమకూరుస్తుంది. ఎలాంటివి? ఎప్పటికప్పుడు ఉన్నటువంటి నూతన సమాచారాన్ని అందిస్తాయి. అంతేకాకుండా పూర్వ చరిత్రలను, జీవిత చరిత్రలను గురించి తెలుపుతాయి. నెక్స్ట్, తెలుసుకోవడం అనేది విద్యార్థి యొక్క అభిరుచి మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి అతని ఆలోచన విధానాన్ని విస్తృతపరిచే విధంగా సరళమైన విషయానికి అనుగుణంగా ఉంటాయి. అంతేకాకుండా విషయం పట్ల విషయావగాహనతో కూడిన సమాచారం సేకరించడము, ఆ సమాచారం అనేది పరిశోధనల రూపంలో కానీ లేదా సమాచార రూపంలో కానీ ఉండవచ్చు, లేదా ప్రయోగ రూపంలో కూడా ఉండే విధంగా అమర్చగలిగి ఉండాలి. ఇంకా మరి విజ్ఞాన శాస్త్ర గ్రంథంలో ఉండవలసినటువంటి గ్రంథాలను చూసినట్లయితే నిర్దేశించినటువంటి పాఠ్య పుస్తకాలు. మరి వృక్షశాస్త్రానికి చూసినట్లయితే వృక్షశాస్త్రంలో ఉన్నటువంటి పుష్పించే పుష్పాల యొక్క అమరిక లేదా పుష్పించని మొక్కల యొక్క అమరిక, ఆవృత బీజాలు, వివృత బీజాలు, ఏకదళ బీజ మొక్కలు, ద్విదళ బీజ మొక్కలకి సంబంధించినటువంటివి, లేదా వృక్షశాస్త్రంలో వర్గీకరణ ఆధారంగా ఆయా కుటుంబాల యొక్క మొక్కల జీవిత చరిత్రలు, ఆ మొక్కల యొక్క స్వభావము, మొక్కల యొక్క పుష్పాల అమరిక, కాండం యొక్క అమరిక, లేదా మొత్తానికి వృక్షం యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి పత్ర అమరిక కానీ కాండామరికలు కానీ వాటి గురించి పూర్తి నిర్దేశించినటువంటి సమాచారం వృక్షశాస్త్రానికి సంబంధించినటువంటి బీర్వాలో సమకూర్చే విధంగా ఉండాలి. అంతేకాకుండా చూసినట్లయితే విజ్ఞాన శాస్త్ర ప్రయోగాలు, విజ్ఞాన శాస్త్రంలో ఎలాంటి ప్రయోగాలు చేస్తామో ఆ ప్రయోగాలన్నీ ఒకచోట అమర్చి ఉండాలి. అంటే కిరణజన్య సంయోగక్రియలో O2 వాయువు విడుదలవుతుంది, CO2 వినియోగించబడుతుంది అనేటటువంటి ప్రయోగాలను ఉంచడము, లేదంటే గాలికి ఊర్ధ్వపీడనము అధోపీడనము కలిగి ఉంటుంది అనేటటువంటి ప్రయోగాలు కానీ, లేదంటే విత్తనాలు సరైన వాతావరణంలో మొలకెత్తుతాయి అనేది చూపించడము, లేదా పట్టుపురుగుల యొక్క జీవిత చరిత్ర కానీ తేనెటీగల యొక్క జీవిత చరిత్రలను కానీ, లేదంటే మరి శాస్త్రవేత్తల యొక్క జీవిత చరిత్రలు అంటే వాళ్ళ యొక్క ప్రయోగాలు, స్టాన్లీ మిల్లర్ సూచించినటువంటి సైనోబ్యాక్టీరియా యొక్క ఉద్భవం కానీ, ఈ ప్రయోగాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రయోగాలన్నీ కూడా సరైన క్రమంలో సరైన విధానంలో ఒకచోట అమర్చబడి ఉండాలి. నెక్స్ట్, నేపథ్య గ్రంథాలు. ఏవైతే నేపథ్య గ్రంథాలు ఉన్నాయో అంటే జీవశాస్త్రానికి సంబంధించినటువంటి నేపథ్య గ్రంథాలు అన్నీ కూడా ఒకచోట అమర్చబడగలిగి ఉండాలి. అంతేకాకుండా ఈ నేపథ్య గ్రంథాలను చూసినట్లయితే ఇంకా జీవశాస్త్రానికి సంబంధించినటువంటి పూర్తి నేపథ్య గ్రంథాలను కలిగి ఉండాలి. ఆ సమాచారాన్ని అన్నింటినీ కూడా తీసుకునే విధంగా ఉండాలి. నిఘంటువులని, ఈ నిఘంటువులు అనేవి భౌతిక శాస్త్ర నిఘంటువులు కావచ్చు, వృక్షశాస్త్ర నిఘంటువులు కావచ్చు, లేదా నిఘంటువు అంటే ఏంటి? డిక్షనరీస్. అంటే శాస్త్ర పదాలు ఏవైతే ఉన్నాయో శాస్త్రీయ పదాలు విద్యార్థికి అర్థమయ్యే రీతిలో వాటిని కూడా ఉపయోగించడం జరుగుతుంది. అంటే ఏరియోలార్ కణజాలం అని దేన్ని చెప్తాము, లేదా ఉపకళ కణజాలము, లేదా సరళ శల్కల ఉపకళ అని అనడం. అంటే ఇట్లాంటి ఏవైతే వృక్షశాస్త్రానికి సంబంధించిన నిఘంటువులు, జీవశాస్త్రానికి సంబంధించిన నిఘంటువులు, భౌతిక శాస్త్రానికి సంబంధించిన నిఘంటువులు అన్నింటినీ కూడా ఒక చోట చేర్చడము. ఈ నిఘంటువులు ఎలా ఉండాలి? ఇంగ్లీష్ టు తెలుగు, లేదంటే తెలుగు టు హిందీ, ఇలాంటి మాతృభాష నుంచి అనదర్ భాషలోకి ట్రాన్స్లేట్ చేసేటటువంటి నిఘంటువులు అయ్యి ఉండాలి. ఈ నిఘంటువులకి మరి ఏ విధమైనటువంటి శాస్త్రీయ పదాలు ఉన్నప్పటికీ ఆ శాస్త్రీయ పదాలను పూర్తి విషయ సమాచారంతో ఉండే విధంగా ఉండాలి. వీటిని విజ్ఞాన శాస్త్రంలో ఉండవలసినటువంటి గ్రంథాలు. అంతేకాకుండా పరిశీలన గ్రంథాలు. ఎలాంటి పరిశీలన గ్రంథాలు ఉండాలి? సహజ వాతావరణంలో పరిశీలించేటటువంటి గ్రంథాలు, అదేవిధంగా మరి నిశిత వాతావరణంలో అంటే ప్రయోగపూర్వకంగా చేసేటటువంటి గ్రంథాలు, ఇవన్నీ కూడా ఉండాలి. మరి ఆల్ ఇండియా ఎన్సైక్లోపీడియా ఆఫ్ ఇండియా న్యాచురల్ హిస్టరీ, లేదంటే ది బయోగ్రాఫికల్ డిక్షనరీ ఆఫ్ సైంటిస్టులు,
లేదంటే బయాలజిస్టులు లేదా ది హచెన్సన్ ఎన్సైక్లోపీడియా అనేటటువంటి విజ్ఞాన సరస్వం కలిగినటువంటి ఈ గ్రంథాలన్నీ కూడా ఉండాలి. ఇవి పరిశీలన గ్రంథాలు అని అంటాము. అంతేకాకుండా విజ్ఞాన సారస్వం చూసినటువంటి పత్రికలు ఏవైతే 3 నెలలకు ఒకసారి 6 నెలలకు ఒకసారి మ్యాగజైన్లు మాసపత్రికలు విడుదల చేస్తాయో ఆ విడుదల చేసినటువంటి విజ్ఞాన సారస్వాలను కూడా కలిగి ఉండాలి. అదేవిధంగా పాఠశాలల స్థాయిలో చూసినట్లయితే జన విజ్ఞాన వేదిక నిర్వహిస్తున్నటువంటి చికుముకి అనేటటువంటి పత్రిక, మరి ఇంతకుముందు గతంలో సర్వశిక్ష అభియాన్ చేస్తున్నటువంటి జాబిలి అనే పత్రిక, ఇవన్నీ కూడా విద్యార్థులకి చూపించడము. అయితే వీటిలో చూసినట్లయితే ఎన్సైక్లోపీడియా ఆఫ్ ఇండియన్ న్యాచురల్ హిస్టరీ, ద బయోగ్రాఫికల్ డిక్షనరీ ఆఫ్ సైంటిస్ట్ లేదంటే కెమిస్ట్, బయాలజిస్టులు వీళ్ళు చేసినటువంటి గ్రంథాలు విజ్ఞాన శాస్త్ర గ్రంథాలు ఉండాలి. అంతేకాకుండా ద బయోగ్రాఫికల్ డిక్షనరీ ఆఫ్ సైంటిస్టులు బయాలజిస్ట్, నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఎన్సైక్లోపీడియా ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజికల్ ఎడ్యుకేషన్ కలిగినటువంటివి, మరి డిక్షనరీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కలిగినటువంటివి, లేదా ద ఎన్సైక్లోపీడియా కలిగినటువంటి అంశాలన్నింటినీ కూడా ఇక్కడ చేర్చడం జరుగుతుంది. వీటినే విజ్ఞాన శాస్త్ర సర్వస్వాలు అని అంటాము. విజ్ఞాన శాస్త్రం యొక్క భాండాగారాలు అని కూడా చెప్పవచ్చును. అంతేకాకుండా మరి ఉపాధ్యాయుల యొక్క విజ్ఞాన శాస్త్ర కరదీపికలు కూడా ఉంటాయి. ఈ విజ్ఞాన శాస్త్ర కరదీపికలు ఎలాంటి శాస్త్రీయ పద్ధతిని పెంపొందించే విధంగా ఉంటాయి, ఉపాధ్యాయునికి మార్గదర్శకాలుగా ఉంటాయి. మరి వనరుల పుస్తకాలు సోర్సెస్ ఆఫ్ బుక్స్ ఎలా ఉంటాయి, యునెస్కో వారు రూపొందించినటువంటి కొన్ని పుస్తకాలు, అంతేకాకుండా మరి ఎన్సీఆర్టీ రూపొందించినటువంటి పుస్తకాలు, ఎస్సీఆర్టీ వారు రూపొందించినటువంటి పుస్తకాలు కూడా ఉంటాయి. యునెస్కో వారు రూపొందించినటువంటి పుస్తకాలను కనుక చూసినట్లయితే ఫర్ యునెస్కో సోర్స్ బుక్ ఫర్ సైన్స్ టీచింగ్, న్యూ యునెస్కో సోర్స్ బుక్ ఫర్ సైన్స్ టీచింగ్, అంటే పాతకాలంలో ఉన్నటువంటి యునెస్కో బుక్లు మరి కొత్త కాలంలో యునెస్కో సోర్స్ బుక్స్ ఏమి ఉన్నాయి అనేది కూడా ఈ వనరుల పుస్తకాలలో దొరుకుతాయి. సోర్స్ బుక్ ఫర్ టీచింగ్ ఫిజికల్ సైన్స్, సోర్స్ బుక్ ఫర్ టీచింగ్ బయాలజికల్ సైన్స్, సోర్స్ బుక్ ఫర్ టీచింగ్ కెమిస్ట్రీ అండ్ సోర్స్ బుక్ ఫర్ టీచింగ్ సోషల్ స్టడీస్, ఇలాంటివన్నీ శాస్త్రానికి సంబంధించినటువంటి అన్ని పత్రికలను అమర్చడం జరుగుతుంది. మరి విజ్ఞాన శాస్త్ర పత్రికలు అంటున్నాం. విజ్ఞాన శాస్త్ర పత్రికలను చూసినట్లయితే మాసపత్రికలు ఉంటాయి, త్రైమాసిక పత్రికలు ఉంటాయి. మాసపత్రికలు అంటే ఏంటి, నెలవారీగా విడుదల చేసేటటువంటి పత్రికలని మాసపత్రికలు అంటాము. త్రైమాసిక పరీక్షలు లేదా త్రైమాసిక పత్రికలు అని అంటే ఏంటి అంటే సంవత్సరంలో ఏదైతే 3వ వంతు భాగాన్ని తీసుకున్నట్లయితే 3 నెలల కాలంలో వచ్చేటటువంటి పత్రికలని త్రైమాసిక పత్రికలు అని అంటాము. మాసపత్రికలకి ఉదాహరణగా చూసినట్లయితే సైన్స్ టుడే, సైన్స్ విషయాలు, అంతేకాకుండా కరెంట్ సైన్స్ అనే అంశాలు ఈ మాసపత్రికల్లో ఉంటాయి. ఇంకా చూసినట్లయితే త్రైమాసిక పత్రికల్లో విజ్ఞాన శాస్త్ర శిక్ష లేదా స్కూల్ సైన్స్, ఎస్ఈఆర్టీ ఆధ్వర్యంలో రూపొందించినటువంటి స్కూల్ సైన్స్, ఇవి విజ్ఞాన శాస్త్ర పత్రికల్లో ఉండడం జరుగుతుంది. అంతేకాకుండా మరి త్రైమాసిక పత్రికల్లో ఇంకా విజ్ఞాన శాస్త్ర ప్రగతి, ఢిల్లీ వారు రూపొందించినటువంటి హిందీ బుక్స్, తెలుగు అకాడమీ రూపొందించేటటువంటి తెలుగు బుక్స్, వైజ్ఞానిక త్రైమాసిక పత్రికలు కూడా దీంట్లో ఉండడం జరుగుతుంది. మరి మాసపత్రికల్లో చూసినట్లయితే సిఎస్ఐఆర్ఐ రూపొందించినటువంటి సైన్స్ రిపోర్ట్స్లు కానీ శాస్త్ర పరిశోధనలను కానీ ఉండడం జరుగుతాయి. ఇవి విజ్ఞాన శాస్త్ర విధానంలో ఉండేటటువంటి విధానము. ఆల్ ఇండియా సైన్స్ సెమినార్ సిఫారసులు. ప్రతి పాఠశాలలో ప్రత్యేక విజ్ఞాన శాస్త్ర గ్రంథాలయం ఉండాలని చెప్పడం జరిగింది. విజ్ఞాన శాస్త్ర గ్రంథాలను పాఠశాల సాధారణ గ్రంథాలయంలో కూడా ఉండాలి. అంటే మామూలుగా పాఠశాలలో నిర్వహించేటటువంటి గ్రంథాలయాలతో పాటుగా విజ్ఞాన శాస్త్ర గ్రంథాలని, విజ్ఞాన శాస్త్రంలో ఉన్నటువంటి శాస్త్ర పరిశోధనలను కానీ
లేదా శాస్త్రవేత్తల జీవిత చరిత్రలను కానీ సాధారణ గ్రంథాలయంలో కూడా ఉండాలి అని చెప్పేసి ఆల్ ఇండియా సైన్స్ సెమినార్ సిఫారసు చేయడం జరిగింది. అంతేకాకుండా పరామర్శ గ్రంథాలు ఏవైతే ఉంటాయో విద్యార్థులకు అందుబాటులో ఉండాలి. అంతేకాకుండా ఉపాధ్యాయుని సమక్షంలో విద్యార్థులు మరి ఆ ఉన్నటువంటి గ్రంథాలయంలో ఉన్నటువంటి పాఠ్య పుస్తకాలను సెలెక్ట్ చేసుకోవడం జరగాలి. మరి ప్రతి బీరువాకి కూడా ఇండెక్స్ సూచికలు అనేవి ఏర్పాటు చేయగలగాలి. గ్రంథాలయాధికారి సమక్షంలో పాఠ్య పుస్తకాలు ఎక్కడ ఉన్నాయి అనేది విద్యార్థికి తెలియచేయగలిగే విధంగా ఉండాలి. అంతేకాకుండా పరామర్శ గ్రంథాలతో పాటుగా శాస్త్ర పరిశోధనలు ఏవైతే ఉన్నాయో శాస్త్రవేత్తల యొక్క పరిశోధనలు, అంతేకాకుండా శాస్త్రీయ సంస్థలను గురించి పూర్తి అవగాహన సమాచారం కలిగినటువంటి పాఠ్య పుస్తకాలు లేదా పరిశోధన పుస్తకాలు అనేవి ఉండాలి అని చెప్పడం జరిగింది. మరి ప్రతి బీరువాకి ఇండెక్స్ అనేది ఉండాలి. ఈ ఇండెక్స్ ఆధారంగా ఏ బీరువాలో ఏ పుస్తకాలు ఉన్నాయి, ఆ పుస్తకాల యొక్క అమరిక కూడా ఆ పుస్తకం యొక్క పేరు కనపడే విధంగా ఉండాలి అని చెప్పడం జరిగింది. ఆల్ ఇండియా సైన్స్ సెమినార్ సిఫారసుల ప్రకారం చూసినట్లయితే మరి జీవశాస్త్ర ఉపాధ్యాయుడు లేదా విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయునికి విజ్ఞాన శాస్త్రంలో ఉన్నటువంటి అనేక అంటే ఆ శాస్త్రానికి సంబంధించినటువంటి అనేక పుస్తకాలని ఎక్కడ సేకరించాలి అనే పరిజ్ఞానం కలిగి ఉండాలి. అంతేకాకుండా గ్రంథాలయంలో ఎక్కడ అమర్చబడి ఉన్నాయో కూడా తెలిసి ఉండాలి అని చెప్పడం జరిగింది. మరి గ్రంథాలయాధికారి సమక్షంలోనే పుస్తకాల ఎంపిక అనేది జరగాలి. మరి ఇండెక్స్ల ఆధారంగా సూచికల ఆధారంగా పుస్తకాలు అనేవి సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. ఇది ఆల్ ఇండియా సైన్స్ సెమినార్ సూచించినటువంటి సిఫారసులు. అంతేకాకుండా పాఠ్య పుస్తకాలు అనేవి ఒక శాస్త్రానికి సంబంధించి ఏ మేరకి కావాలి, ఎన్ని పుస్తకాలు కావాలి అనేది కూడా ఉండాలి అని చెప్పడం జరిగింది. అంతేకాకుండా శాస్త్రానికి సంబంధించినటువంటి పూర్తి అవగాహన కలిగినటువంటి ఆ శాస్త్రానికి సంబంధించిన ఉదాహరణకి తీసుకున్నట్లయితే వృక్షశాస్త్రం తీసుకున్నట్లయితే వృక్షశాస్త్రానికి సంబంధించినటువంటి మొక్కల ప్రపంచానికి సంబంధించినటువంటి మొక్కల బాహ్య స్వరూపం తెలియజేయడం, అంతర్నిర్మాణాలను తెలియజేయడం, అంతేకాకుండా మొక్కల మీద పరిశోధన చేసినటువంటి శాస్త్రవేత్తలు, ఆ శాస్త్రవేత్తలు కనుగొన్నటువంటి పరికరాలు, నెక్స్ట్ ఆ శాస్త్రవేత్తలు సూచించినటువంటి లేదా ఫర్దర్గా ఈ ప్రస్తుత కాలంలో చేస్తున్నటువంటి శాస్త్ర పరిశోధన రీసెర్చ్లు ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ కూడా ఈ విజ్ఞాన శాస్త్ర గ్రంథాలయాల్లో ఉండాలి అని సూచించడం జరిగింది. మరి విజ్ఞాన శాస్త్ర గ్రంథాలయాలకి విజ్ఞాన శాస్త్ర వనరులని లేదంటే విజ్ఞాన శాస్త్ర ప్రదర్శనలు, విజ్ఞాన శాస్త్ర ప్రదర్శనశాల వీటన్నింటినీ అనియత విద్యలో భాగంగా తీసుకున్నటువంటి వాటన్నింటినీ కూడా సాంఘిక అవరోధాలుగా సూచించడం జరుగుతుంది. అనగా విజ్ఞాన శాస్త్ర వనరుల వినియోగంలో అవరోధాలు అని చెప్పడం జరుగుతుంది. అంటే వినియోగంలో కూడా అవరోధాలు జరుగుతూ ఉంటాయి. వాటిని సాంఘిక నైతిక అవరోధాలు అని చెప్పడం జరుగుతుంది. ఈ సాంఘిక నైతిక అవరోధాలు ఏంటి? విజ్ఞాన శాస్త్ర అభివృద్ధిని జరగకుండా చూస్తాయి. అంతేకాకుండా మరి సాంఘిక నైతిక అవరోధాల్లో భాగంగా మొట్టమొదటిది సెక్యూరిటీ ఆఫ్ ద కంటెంట్, స్త్రీ పురుష సమానత్వము, ప్రజాస్వామ్యము అనే 3 అవరోధాలని సూచించడం జరిగింది. మొట్టమొదటిగా సూచించినట్లయితే సెక్యూరిటీ ఆఫ్ ది కంటెంట్. ఈ సెక్యూరిటీ ఆఫ్ ది కంటెంట్, సెక్యులారిటీ ఆఫ్ ది కంటెంట్లో భాగంగా తీసుకున్నట్లయితే ఏ వనరు అయ్యి ఉండాలి, ఏ వనరుకు ఎంత ఖచ్చితమైనటువంటి పాఠ్యాంశం ఉండాలి, ఆ పాఠ్యాంశానికి సంబంధించినటువంటి గ్రంథాలయంలో ఎలాంటి పుస్తకాలు ఉండాలి, గ్రంథాలయంలో సూచించినటువంటి పరిశోధనలు ఏ మేరకు ఉండాలి, ఇవన్నీ కూడా సెక్యూరిటీ ఆఫ్ ది కంటెంట్లో సూచించడం జరిగింది. స్త్రీ పురుష సమానత్వము, స్త్రీ పురుష సమానత్వము అనేది చూసినట్లయితే సైన్స్ సంఘము లేదా వైజ్ఞానిక సంఘం, వైజ్ఞానిక సంఘంలో చూసినట్లయితే సభ్యులు అనేది స్త్రీలకి మాత్రమే ఉండాలి, పురుషులకి ఉండకూడదు అనే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని పెట్టకూడదు. అంతేకాకుండా విజ్ఞాన శాస్త్ర ప్రదర్శనలో కూడా అమ్మాయిలు అబ్బాయిలు అంటే బాలురు బాలికలు పార్టిసిపేట్ చేసే విధంగా ఉండాలి.
అంతేకాకుండా వైజ్ఞానిక శాస్త్ర వస్తు ప్రదర్శనశాలల్లో కూడా ఉన్నటువంటి శాస్త్రవేత్తలకు సంబంధించినటువంటి బాలుర బాలికలకు సంబంధించినటువంటి విజ్ఞాన శాస్త్ర పరీక్షలు కానివ్వండి, క్షేత్ర పర్యటనలను కానివ్వండి, విజ్ఞాన విహారయాత్రలు కానివ్వండి, స్త్రీ పురుషులకి అంటే బాలురు బాలికలకి ఇద్దరికీ సమానత్వం చూపించే విధంగా ఉండాలి. వివక్షత అనేది ఉండకూడదు. అంతేకాకుండా ఏ వనరు వినియోగం జరిగినప్పటికీ స్త్రీ పురుష సమానత్వంగా జరగాలి. నెక్స్ట్ ప్రజాస్వామ్యము అనగా నిజ జీవితంలో వనరులని వినియోగించే విధంగా ఉండాలి. నెక్స్ట్ ప్రజలకి లేదా విద్యార్థులకి అందుబాటులో ఉండే విధంగా ఉండాలి. తరగతి గది వనరుల వినియోగానికి సంబంధించిందిగా ఉండాలి. ప్రజాస్వామ్యబద్ధంగా వనరులను వినియోగించే విధంగా ఉండాలి. అంటే సెక్యులారిటీ ఆఫ్ ది కంటెంట్లో చూసినట్లయితే ఆ కంటెంట్ ఎంతవరకు వినియోగించాలో అంతవరకు వినియోగించగలిగితే దాన్ని సెక్యులారిటీ ద కంటెంట్ అన్నాం. స్త్రీ పురుష సమానత్వము అంటే బాలురు బాలికలకి ఇద్దరికీ సమానత్వాన్ని కలిగించేదిగా ఉండాలి. అలా కలిగించలేదు అనుకోండి, సాంఘిక నైతిక అవరోధం కలిగి ఉన్నది అని తెలుస్తుంది. అంతేకాకుండా ప్రజాస్వామ్య వాతావరణంలో లేదా నిజ జీవిత వాతావరణంలో నిత్య జీవితంలో వినియోగించేటటువంటి అంశాలన్నింటినీ కూడా విద్యార్థికి అందచేసే విధంగా ఉండాలి. అలా అందచేయకుండా ఒక శాస్త్రజ్ఞానాన్ని మాత్రమే అందజేసినట్లయితే అక్కడ నైతిక అవరోధము లేదా సాంఘిక అవరోధం ఏర్పడినట్లుగా ఉంటుంది. నెక్స్ట్ చూసినట్లయితే పెద్దలంటే గౌరవం. విజ్ఞాన శాస్త్రము లేదా చదువు అనేది నేర్పించేటటువంటి విలువ ఏంటి? పెద్దలంటే గౌరవాన్ని కలిగి ఉండాలి. అంటే శాస్త్రవేత్తలంటే గౌరవాన్ని కలిగి ఉండాలి. లేదా శాస్త్ర నిపుణులు శాస్త్ర మేధావులను కలిసినప్పుడు వారి పట్ల గౌరవాన్ని కలిగి ఉండాలి. వారి శాస్త్రం యొక్క పరిశోధనల పట్ల అభిమానాన్ని కలిగి ఉండాలి. లేదా శాస్త్ర పరిశోధన విధానాన్ని ఆహ్వానించే విధంగా ఉండాలి. అంతేకాకుండా వికలాంగుల పట్ల గౌరవం. ఈ వికలాంగులని ఇటీవల కాలంలో వికలాంగులు అని వారిని మానసికంగా దెబ్బతీయడమే జరుగుతుందని వారికి దివ్యాంగులు అని పేరు పెట్టడం జరిగింది. ఈ దివ్యాంగుల పట్ల గౌరవాన్ని కలిగి ఉండాలి. అంటే జాలి సానుభూతి అనేది చూపించకూడదు. అంతేకాకుండా ఈ వికలాంగుల పట్ల గౌరవం ఏ విధంగా, వారు మనతో పాటు సమానమే, వారికి ఎలాంటి అవరోధము లేదు అన్న విధంగా సూచించడం జరుగుతుంది. అంతేకాకుండా వారిని ఎప్పుడూ కించపరచకూడదు. నెక్స్ట్ వారికి ఉన్నటువంటి సమ్మలిత ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ ఆధారంగా అందిస్తున్నటువంటి ఎడ్యుకేషన్లో భాగంగా పీర్ గ్రూప్స్ ఎవరైతే సహ విద్యార్థులు ఉంటారో ఆ సహ విద్యార్థులు తనదైన శైలిలో వారికి కూడా గౌరవం ఇవ్వడం, వారి ఆలోచనలను కూడా ఆహ్వానించే విధంగా ఉండాలి. నెక్స్ట్ చట్టవిరుద్ధమైనటువంటి డౌన్లోడ్లు. అయితే ఇక్కడ చూసినట్లయితే చట్టవిరుద్ధమైనటువంటి డౌన్లోడ్లు అంటే ఇటీవల కాలంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పెరగడం వల్ల ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ పెరగడం వల్ల ఏం జరుగుతుంది, ఇక్కడ ఉన్నటువంటి కృత్యాత్మక బోధన జరగడము, లేదా డిజిటల్ పద్ధతి ద్వారా పాఠ్యబోధన జరగడము, లేదంటే ఉన్నటువంటి సైన్స్ పరికరాలు ఏవైతే ఉన్నాయో శాస్త్ర పరికరాలు కానీ, లేదంటే సైన్స్ అండ్ టెక్నాలజీ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో కూడినటువంటి శాస్త్ర పరికరాలు కానివ్వండి, వీటిలో చట్టవిరుద్ధమైనటువంటి డౌన్లోడ్లని చేయకూడదు. విద్యార్థికి అవసరమైనటువంటి అంశాలను మాత్రమే డౌన్లోడ్ చేసుకోవాలి. విద్యార్థి పాఠ్యాంశానికి తదనుగుణంగా ఉన్నటువంటి అంశాలను మాత్రమే స్వీకరించగలగాలి. అంటే పాఠ్యాంశానికి రిలేటెడ్ సమాచారాన్ని మాత్రమే సేకరించగలగాలి. ఇలాంటి వాటిని చట్టవిరుద్ధమైన, అలా కాకుండా ఆ పాఠ్యాంశానికి సంబంధించినది కాకుండా, అంటే మొక్కల బాహ్య ప్రపంచం కాకుండా, దాన్ని కాకుండా జంతువుల బాహ్య ప్రపంచాన్ని తీసుకొని మొక్కల బాహ్య ప్రపంచంలో పెట్టినట్లయితే అది చట్టవిరుద్ధమైనటువంటి డౌన్లోడ్లు ఉండడము. లేదంటే హెచ్ఐవి ఎయిడ్స్కి సంబంధించినటువంటి అవగాహన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవగాహన కార్యక్రమాల్లో కొన్ని చట్టవిరుద్ధమైనటువంటి డౌన్లోడ్లు ఉంటాయి, వాటిని కూడా డౌన్లోడ్ చేసుకోవడం. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే మన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలో ఉన్నటువంటి వివిధ రకాల యాప్లు వస్తున్నాయి. అందులో గూగుల్ యాప్, yahoo.com లేదా యూట్యూబ్లు ఉన్నాయి. ఇందులో విద్యార్థులకు సంబంధించినటువంటి పరిజ్ఞానాన్ని మాత్రమే అందించగలగాలి, కానీ విద్యార్థులకి చూపించకూడనటువంటి కొన్ని
సమాచారాలు ఉంటాయి, ఆ సమాచారాన్ని డౌన్లోడ్ చేసుకోకూడదు అనేది చెప్పడం జరుగుతుంది. అంటే ఇంకా అనధికారికంగా కానీ డౌన్లోడ్ చేసుకున్నటువంటి అంశాలు ఉంటాయి కాబట్టి అధికారంతో మాత్రమే వాటిని డౌన్లోడ్ చేసుకోవాలి. ఇవి సాంఘిక నైతిక అవరోధాలు కలిగినటువంటివి. సాంకేతిక అవరోధాలు, మరి శాస్త్ర సాంకేతికము అని ఇప్పుడే చెప్పుకున్నాము. ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ద్వారా అభివృద్ధి చెందినటువంటి శాస్త్ర సాంకేతిక అవరోధాలు కూడా ఉన్నాయి. ఈ శాస్త్ర సాంకేతిక అవరోధాల్లో మొట్టమొదటిగా చూసినట్లయితే రంగు, వేగము, వంగ్య చిత్రాలలో సున్నితత్వము, తెర ఉపయోగము, సంగీతము, ఇలాంటివన్నిటి కూడా సాంకేతిక అవరోధాలుగా తీసుకోవడం జరుగుతుంది. అయితే వీటిని ఎక్కువగా ఎక్కడ ఉపయోగిస్తారు? డిజిటల్ బోధనా పద్ధతుల్లో కానీ, లేదంటే కృత్యాత్మక బోధనా పద్ధతుల్లో కానీ, ప్రొజెక్టెడ్ లెసన్స్లో కానీ వీటిని ఉపయోగించడం జరుగుతుంది. ఈ ప్రొజెక్టెడ్ లెసన్స్లో ఉపయోగించినటువంటి సాంకేతిక అవరోధాలు మొట్టమొదటిగా చూసినట్లయితే రంగు. విద్యార్థికి మూర్త దశను కలిగించేటటువంటి ఏదైతే బొమ్మలు ఉన్నాయో, నమూనాలు ఉన్నాయో, చిత్రాలు ఉన్నాయో వాటికి సహజమైన రంగుని చూపించాలి. కానీ లేదంటే బ్లాక్ అండ్ వైట్లో సూచించినట్లయితే ఆ పిక్చర్లో ఉన్నటువంటి భాగాలని గుర్తించలేకపోవచ్చు. నెక్స్ట్ వేగము. వేగాన్ని అత్యంత వేగవంతంగా చెప్పినట్లయితే విద్యార్థికి స్పష్టమైన అవగాహన అనేది కలగదు. అంతేకాకుండా వేగంగా చెప్పడం వల్ల ఆ పదాల యొక్క అమరిక అనేది విద్యార్థికి అర్థం కాదు. అంతేకాకుండా సరళమైన భాషలో చెప్పినప్పటికీ కూడా జ్ఞాన సముపార్జన అనేది ఆటంకాలు అనేవి ఏర్పడతాయి. ఇలా రంగు, వేగము అనేది రంగు అనేది మూర్త భావనలో కలిగించే విధంగా ఉండాలి. వేగం అనేది విద్యార్థి వినికిడి శక్తికి తగినట్లుగా ఉండాలి. అంతేకాకుండా వ్యంగ్య చిత్రాల్లో సున్నితత్వాన్ని చూసినట్లయితే యానిమేషన్ చిత్రాలు ఉంటాయి. యానిమేషన్ చిత్రాలు ఎలాంటి యానిమేషన్ చిత్రాలు? మరి అనుభవాలను కల్పించాలి. విద్యార్థికి ఎలాంటి అనుభవాలు? అభ్యసన అనుభవాలను కల్పించే రీతిలో ప్రాతినిధిత్వ అనుభవాలను కల్పించాలి. అంటే అత్యంత వేగంగా వెళ్ళేటటువంటి ఏవైతే చిత్రాలు ఉన్నాయో వాటిని అత్యంత స్లోగా సూచించడం. అంటే వేగంగా పరిగెత్తేటటువంటి చిరుతపులిని స్లోగా పరిగెత్తే విధానం ఏదైతే ఉందో దాన్ని సూచించేటటువంటి యానిమేషన్ చిత్రం ఏదైతే ఉందో ఆ చిత్రం వ్యంగ్య చిత్రాల్లో సునిశ్చితత్వంగా సూచించడం. అంటే సునిశ్చిత పరిశీలన ద్వారా ఎలా చిరుతపులి పరిగెత్తుతుంది, ఏ కాలు ద్వారా తర్వాత ఏ కాలు వేస్తుంది, ఎలా ఉంది అనేది సూచించడం. ఇంకా అభ్యర్థులకు బాగా అవగాహనకి రావాలి అంటే క్రికెట్ ఆటలో కనుక చూసినట్లయితే కోహ్లీ వేసేటటువంటి బాల్ ఏదైతే ఉందో సిక్సర్ కొట్టినప్పుడు ఆ బాల్ని మళ్ళీ తిరిగి సూచించడం. అంటే ఏదైతే ఆ బాల్ ఎంత స్లోగా ఎక్కడికి వెళ్ళింది, అది సిక్సర్ని సూచించిందా, ఫోర్ని సూచించిందా అనేది సూచించేటటువంటి ఆ సునిశ్చితత్వము అనేది ఉండేటటువంటి. అదే కాకుండా వేగంగా సూచించినట్లయితే అందులో అవరోధం ఏర్పడినట్లు. అంతేకాకుండా ప్రొజెక్టెడ్ పాఠాలను చెప్పేటప్పుడు తెర ఉపయోగము అనేది ఎంతవరకు ఉపయోగించాలో అంతవరకే ఉపయోగించాలి. తెర కంటే ఎక్కువగా వినియోగించినట్లయితే ఆ పాఠ్యాంశంలో ఉన్నటువంటి అంశాలు అనేవి గోడపైన పడి ఆ ఉన్నటువంటి భాగము అనేది విద్యార్థులకి అవగాహన లోపం అనేది కలుగుతుంది. అంతేకాకుండా ప్రొజెక్టెడ్ లెసన్స్ చెప్పేటప్పుడు విద్యార్థులకు వినసొంపుగా ఉండేటటువంటి సంగీతాన్ని అందించడము, లేదా ఆ పాఠానికి సంబంధించినటువంటి భాగాల యొక్క ప్రేరణ ఏదైతే ఉందో దాన్ని సూచించగలిగే విధంగా ఉండాలి. నెక్స్ట్ శబ్దము కానీ పలుకులు కానీ ఎక్కువ లేదా తక్కువ అంటే సహజమైన ఉచ్చారణ రీతిలో ఉండే విధంగా ఉండాలి. అంతేకాకుండా ఆ శబ్దము సందర్భానుసారంగా ఉండాలి. ఇలా ఉన్నటువంటి సాంకేతిక అవరోధాలు అనేవి జరుగుతూ ఉంటాయి. విజ్ఞాన శాస్త్రము ఈ విధంగా మొత్తానికి ఎలా ఉంది, ఎలాంటి అవరోధాలు కలిగాయి అనేది ఇక్కడ మనకు తెలుస్తుంది. అంటే ఈ పాఠ్యాంశాన్ని కనుక మనం చూసినట్లయితే విజ్ఞాన శాస్త్ర ప్రదర్శన ఏంటి, విజ్ఞాన శాస్త్ర ప్రదర్శనశాలలు అంటే ఏంటి, విజ్ఞాన శాస్త్ర గ్రంథాలయాలను ఎలా ఏర్పాటు చేసుకోవాలి, మరి విజ్ఞాన శాస్త్ర గ్రంథాలయాలకి ఆల్ ఇండియా సైన్స్ వారు రూపొందించినటువంటి సిఫారసులు ఏంటి, అంతేకాకుండా విజ్ఞాన శాస్త్ర వనరులలో ఉన్నటువంటి అవరోధాలేంటి, సాంఘిక నైతిక అవరోధాలు ఏంటి, మరి అంతేకాకుండా సాంఘిక నైతిక అవరోధాలతో పాటుగా
సాంకేతిక అవరోధాలు ఏంటి, ఈ సాంకేతిక అవరోధాలు అనేవి ఎక్కడ వినియోగించబడుతున్నాయి, ఎక్కడ ఈ అవరోధాలను గుర్తించగలుగుతున్నాము అనేది సూచించడం జరుగుతుంది. ధన్యవాదములు.